నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం నాయన. గురువుగారు, కొత్త సంవత్సరం 2024 అన్ని రాసుల వాళ్ళకి అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కొంచెం వివరించండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మామూలుగా రాశి ఫలాల వాళ్ళు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా మనకు ప్రామాణికం ఏమిటి? కొత్త సంవత్సరము అని మనం అనుకుంటాం. 2024 అంతా ఎలా ఉండబోతుంది గురువుగారు అని మీరు అడుగుతున్నారు. ఆ! అయితే ఉగాది పండుగకు మనము పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం అనేది మనం చేసుకుంటాం. అప్పుడు ప్రతి వాళ్లకు కూడా ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యత అవమానాలు ఏమిటి, హ్మ్. మిగతా పంటల విషయాలు కానీ ఇంకొకటి కానీ రైతాంగానికి ఎలా ఉండబోతుంది ఏమిటి, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది, రాజకీయ ఉద్యోగస్తుల వాళ్ళకి ఎలా ఉంటుంది, రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న వ్యాపారాల దగ్గర నుంచి ఎదగాలి అని అనుకునేటువంటి ప్రతి వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి కానీ, వివాహము, సంతానము, ఎదుగుదల, కొత్తగా ఉద్యోగాలు రావటము, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు, తర్వాత భూముల వలన ఏదైనా తకరారులు ఉండేటువంటి వాళ్లకు, కోర్టు పరమైనటువంటి కేసుల నుండి బయటపడాలి అనుకునేటువంటి వాళ్లకు, ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉగాది పండుగ నాడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు జనవరి నుంచి కూడా ఈ మధ్యకాలంలో కూడా ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరము అంటే ఈ 2023 వెళ్ళిపోయి 24 సంఖ్య వచ్చింది కదా. అవును. అవును. మరి వచ్చినప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్సుకతతో మీరు అడుగుతున్నారు కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం మళ్ళీ అప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడైతే ప్రతి వాళ్లకు కూడా ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను తెలియజేస్తాను తప్పకుండా. సరే గురుగారు, వచ్చే సంవత్సరం 2024 కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? కర్కాటక రాశి వారికి ఈ 2024 సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది. వీళ్ళు ఏది చేసినా మనస్సుతో దృఢ సంకల్పముతో చేసుకోవటమే తరువాయి. వీళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని పట్టుదలగా అనుకొని చేసుకోవాలి. వీళ్ళు ఇది కాసేపు అనుకొని ఇంకో దాని మీద కాసేపు అనుకొని ఇంకో దాని మీద కాసేపు అనుకుంటే అలా కాదు. ఒక దాని మీద నాకు ఇదే కావాలి అనేటువంటి పట్టు ఉడుంపట్టులాగా పట్టుకున్నారు అంటే తప్పకుండా వీళ్లకు మహాద్భుతమైనటువంటి యోగం వైపు వీళ్ళ అడుగులు ఉంటాయి. వీళ్ళను నమ్ముకున్నటువంటి వాళ్లకు వీళ్ళు తప్పకుండా వీళ్ళు న్యాయం చేయడం జరుగుతుంది. వీళ్ళ మాటకు విలువ పెరుగుతుంది ఈ సంవత్సరము. తర్వాత వీళ్ళ అడుగులు కూడా ఉన్నతమైనటువంటి స్థితిగతుల వైపు వేయడం జరుగుతుంది. ఇంతవరకు వేసినటువంటి అడుగుల కంటే కూడా ఈ సంవత్సరము అతి జాగ్రత్తగాను చాలా తెలివితేటలుగాను వీళ్ళ యొక్క ప్రవర్తన ఉండబోతున్నది. రాబడి గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరము లేదు, దానిపాటికి అది వస్తూ ఉంటుంది. కోపము కొంచెము తగ్గించుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళు కొంచెం కోపము తగ్గించుకుంటే అనువుగాని చోట అధికులమనరాదు అన్నట్టుగా గనక కొంచెం ఆలోచనాత్మకముగా గనక వీళ్ళు అడుగులు ముందుకు వేసినారు అంటే తప్పకుండా విజయము వీళ్ళ వెంటనే ఉంటుంది కాక వీళ్లకు చాలా యోగవంతమైనటువంటి ఇదిగా ఉన్నది. ఈ సంవత్సరం వీళ్లకు చాలా బాగా జరుగుతుంది గాక, అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధించి తీరుతారు గాక. వీళ్ళు అడ్డంకులు రావడం సహజము కొన్నిటి విషయాలలో, కానీ ఆ అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి తెలివితేటలతో వీళ్ళు తెలివిని బాగా ఖర్చు పెట్టి చేస్తారు, బాగా ఖర్చు పెట్టి చూస్తారు తెలివితేటలను. ఇంకొకరు చెప్పేటివన్నీ అంటే కూడా వింటారు. అన్నీ కూడా విని తనను తాను ఎలా చేయాలో స్వయం ప్రతిపత్తితో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది గాక వీళ్ళు. అలాగే వ్యాపార విషయాలలో కొత్త వాళ్ళు కొంత కలుసుకొని వీళ్లకు సమన్వయమై కొత్త వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడానికి మంతనాలు జరుగుతాయి.
కొన్ని ఫ్యాక్టరీలు పెట్టేటువంటివి కానీ బిజినెస్ పరంగా బాగా ఎదగడానికి చాలా అవకాశముగా ఉన్నది ఈ సంవత్సరం వీళ్లకు. విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. మంచి ర్యాంక్స్ సంపాదిస్తారు, మెడల్స్ సంపాదించే విధంగా ఉన్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకు అనుకూలంగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా పదవులు వచ్చేటువంటి అవకాశముగా ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకోవాలి అంతే ఎవరైనా కూడా. బాగుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.